నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకోవడం అంటే ఏంటంటే, మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను చంద్రబాబు నాయుడు గారి చెవులో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయమంటే ఆపేశాడని చెప్పి రెండు రాష్ట్రాల మధ్య పుల్లబెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పంచాయతీ కంటే పరిష్కారమే మార్గం అని చెప్పి పరిష్కారానికి మొగ్గు చూపుతాను, మీరు ఒక అడుగు ముందుకేయండి, నేను 10 అడుగులు ముందుకేస్తాను, కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఈయన చంద్రబాబు నాయుడు గారు నేను చెబితేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేశాడు అని చెప్పి చెప్పడము, తరువాత వచ్చి హరీష్ రావు గారు మీకంత సీన్ లేదు, మేమే ఆపేశాము, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఆపింది మేము అని చెప్పి ఆయన క్లారిటీ ఇవ్వడము, ఆ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానిని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు లేదు చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు అని చెప్పి ఆయన ఇంకా పాడిందే పాడరా జగన్మోహన్ రెడ్డి గారు అని 1 గంట సేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారంటే పంచాయతీలు వద్దు, పరిష్కారం చేసుకుందాం రండి అని చెప్పి, పంచాయతీల కంటే పరిష్కారాలకే మొగ్గు, మీరు 1 అడుగు ముందుకేస్తే మేము 10 అడుగులు ముందుకేస్తాం, సయోధ్య పరస్పర సహకారంతో ముందుకు, నీళ్ల వివాదాల ముసుగులో రాజకీయ లబ్ధి ఆలోచన లేదు. మరి రాజకీయ లబ్ధి ఆలోచన లేనప్పుడు సో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇరుకున పెట్టేలాగా అసెంబ్లీలో సాక్షాత్తు నిండు సభలో ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసము? సో తెలీదా రాజకీయ దుమారం లేస్తుందని తెలీదా? ఒక జెడ్పీటీసీ నుంచి అంటే సర్వం తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతి కొద్ది మంది ఈ 2 రాష్ట్రాల్లో ఈ కింద గ్రౌండ్ లెవెల్ నుంచి ముఖ్యమంత్రి వరకు మొత్తం రాజకీయాలు తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అందులో వేలలో లెక్కబెట్టే వ్యక్తులు ఉంటే అందులో రేవంత్ రెడ్డి గారు కూడా ఒకరు. అలాంటి వ్యక్తి ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టేలాగా నేను చెబితే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపేశారంటే దాని అర్థం ఏంది? ఏం సిగ్నల్ ఇద్దామనుకున్నాడు? సరే మొత్తానికి చెప్తే చెప్పినాడు. సో అది పెద్ద రాజకీయ దుమారం లేసింది. దాని తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముందుకొచ్చి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. వీళ్ళందరికన్నా ముందు మన హరీష్ రావు గారు వచ్చి సో అసలు ఆపింది మేమే, స్టే తెప్పించింది మేమే, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉండింది జగన్మోహన్ రెడ్డి గారు అని క్లారిటీ ఇచ్చారు. సో మంచికో చెడుకో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన దానివల్లే ఆంధ్ర ప్రజలకు, రాయలసీమ ప్రజలకు ముఖ్యంగా లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్త ఒకటి ఉంది, చూద్దాం రండి. తెలంగాణ రాష్ట్రానికి పంచాయతీ కావాలా, నీళ్లు కావాలని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటాను, వివాదం కావాలా, పరిష్కారం కావాలని అడిగితే పరిష్కారమే కావాలని కోరుకుంటా, వివాదాల కంటే శాశ్వత పరిష్కారాలకే మొగ్గు చూపుతా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో ఈ విషయాన్ని మీరు మీ హైకమాండ్తో మాట్లాడితే చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే తలుపులేసేసి ఒక చట్టబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజన చేసేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టినటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీనే. సో వాళ్ళు తిక్కగా రాష్ట్ర విభజన చేసేసి సో రాజధాని కూడా లేకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ బిల్డింగ్లు కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తుల పంపకాలు కూడా సరిగ్గా చేయకుండా ఆ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆ రోజు రాష్ట్ర విభజన చేసేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుతో ఆడుకున్నారు రేవంత్ రెడ్డి గారు. సో మీరు రేవంత్ రెడ్డి గారు మీరు రాహుల్ గాంధీ గారికి చెబితే మంచిది ఇవన్నీ. సో రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఏదో మాట్లాడినాడు. సో మొత్తానికి ఈయన చూడండి, ఈయన ఆశలు చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల గురించి ఏమీ చెప్పలే, మొత్తం తెలంగాణ ప్రాజెక్టుల వరకు చెప్పుకున్నాడు. పాలమూరు రంగారెడ్డితో పాటు కల్వకుర్తి, డిండి, ఎస్ఎల్బిసి, భీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు వచ్చాయి. ఇప్పుడు వీటికి అభ్యంతరాలు చెప్పవద్దు. ఈ అడ్డంకులతో పర్యావరణ, సిడబ్ల్యూసి నుంచి సమస్యలు తలెత్తుతున్నాయి. రుణాలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. అంటే ఈయన ప్రాబ్లమ్స్ మాత్రం చెప్పుకున్నాడు. ఇప్పుడు పంచాయతీ పెట్టాలంట, పంచాయతీ పెడితే వాళ్ళ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించుకుంటానన్నట్లు చెప్పుకొని వచ్చారు. సో మొత్తానికి అసెంబ్లీలో ఏదైతే మాట్లాడకూడదో సందర్భం లేకుండా కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రండి పంచాయతీ
పంచాయతీల కన్నా పరిష్కారం చూసుకుందాం, కూర్చొని మాట్లాడుకుందామని చెబుతా ఉన్నారు. ఇక్కడ చూడండి, పోర్టు కనెక్టివిటీ అవసరమంట. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోకపోతే సమస్యలు పరిష్కారం కావని, ఇందుకోసం పక్క రాష్ట్రంతో చర్చలు కొనసాగుతాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలతో వివాదాలు కోరుకోవడం లేదని, పరస్పర సహకారమే కోరుకుంటున్నామని చెప్పారు. పరస్పర సహకారమే కోరుకునే వాళ్ళైతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అనవసరంగా అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడరు కదా రేవంత్ రెడ్డి గారు. దేశంలో పోర్టు కనెక్టివిటీ లేని ఏకైక పెద్ద రాష్ట్రం తెలంగాణనేనని, తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ అవసరమని, సముద్ర మార్గంతో అనుసంధానం కావాలంటే ఏపీ సహకారం తప్పనిసరి అని చెప్పారు. సో మొత్తానికి ఈయనకున్నటువంటి డిమాండ్లు మాత్రమే చెప్పుకున్నాడు. సో ఆంధ్ర వాళ్ళు ఏడన్నా పొండి, మాకు మాత్రం వీటి మీద వచ్చి కూర్చొని మాట్లాడి వీటికంతా క్లియరెన్స్ ఇచ్చేయండి, పోర్టు కనెక్టివిటీ ఇచ్చేయండి అని అయితే చెప్పాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రాజకీయ దుమారం లేపేసి ఇప్పుడు వచ్చిందనే పంచాయతీల కంటే నాకు పరిష్కారమే కావాలి, ఏపీ ఒక అడుగు ముందుకేస్తే నేను 10 అడుగులు ముందుకేస్తాము, సయోధ్య పరస్పర సహకారంతో ముందుకెళ్దామని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. సో మంచి పరిణామమే. సో ఈయన ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆయన ఏమంటున్నాడు, మీరు అడ్డంకులు సృష్టించద్దండి అంటున్నాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఇంక్లూడింగ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో, అదేవిధంగా ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, హైదరాబాద్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి పంపకాల మీద కూడా దృష్టి పెడితే ఏదైనా ఆంధ్రప్రదేశ్కి ఏదైనా 10వ పరకో వస్తుంది. సో మరి చూద్దాం, మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తారో. ఈయనైతే కనుక ఓపెన్గానే చెప్పారు, సో కూర్చొని మాట్లాడుకుందామని. మరి ఎప్పుడు కూర్చొని మాట్లాడుకుందారో, ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.